హలో ఫ్రెండ్స్, ఇది మన ఆర్గానిక్ నవర్ రైస్. సో ఇది దీని ప్రాసెస్, దీని మొత్తం పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ నీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ టైం మన ఇంటి దగ్గర ఒక 2-3 గుంటలు వేసినాను. వడ్లు అనేది కిలోకు 150 చొప్పున తీసుకొని వచ్చాను. ఎక్కువ ఉంది వడ్లకే, కిలోకు 150 రూపాయలు. సో ఈ 2-3 గుంటల ముందు నేను మొదట ఈ మళ్ళల్లా మొత్తం వేపాకు చల్లిన. సో వేపాకు మొత్తం చల్లిన తర్వాత మొత్తం కల్టివేట్ చేసిన, కేజీలతో దొక్కించిన తర్వాత నారలికిన కొన్ని 21 డేస్ తర్వాత ఎదిగిన తర్వాత జంబు కొట్టేటప్పుడు అందులో 50 కిలోల వర్మీ కంపోస్టు అండ్ 20 కిలోల వేపపిండి కలిపి మొత్తం చల్లేసిన తర్వాత నాటేసిన తర్వాత 15 రోజుల తర్వాత ఆర్గానిక్ గంట గోళీలు ఉన్నాయి తీసుకొచ్చి బయట కొనుకొచ్చిన. సో ఆర్గానిక్ గంట గోళీలు తీసుకొచ్చి చల్లేసిన. సో చల్లిన తర్వాత ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత వేపర్ స్ప్రే చేయండి. వేపర్ స్ప్రే చేస్తే ఎలాంటి రోగాలు రావు. నేను కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి ఇంత జీరో కెమికల్ వాడకుండా సో మొత్తం ఆర్గానిక్ తోటి పండించిన. సో దీంట్లో పంట దిన కొద్దీ దీంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మొక్క అనేది తొందరగా ఎక్కువ ఎత్తుగా ఎరుగుతుంది, ఎక్కువ హైట్ పెరిగి గడ్డి పూసలు ఎక్కువ ఉంటుంది, వేర్ల బలం ఉండేది, గాడుకు వస్తే పడిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పంట, ఇప్పుడు ఈ పంటకాలం 3 నెలలు, ఇప్పుడు పంట మొత్తం చేతికి వచ్చింది, ఎండి కదా మొత్తం కింద పడిపోయింది, గాలికి మొత్తం కంప్లీట్ కింద పడిపోయింది. దీంట్లో డిసడ్వాంటేజ్ అంటే ఇది పంట అనేది కింద పడిపోతుంది. సో దీంట్లో ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి రోగాలు రాలేదు, ఎందుకంటే నేను కంప్లీట్ ఆర్గానిక్ చేసిన కాబట్టి. వర్మీ కంపోస్ట్ వేపిండి మళ్ళీ తర్వాత వేపర్ స్ప్రే చేసిన కాబట్టి నాకు ఎలాంటి రోగాలు అయితే రాలేదు ఈసారి. ఈ పంటకైతే ఎలాంటి రోగాలు రాలేదు. సో ఇది 3 నెలల పంట. సో ఇప్పుడైతే చూస్తున్నారు పంట మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చింది, పంట పొలం కోస్తున్నాం. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటిదంటే ఇది ఎక్కువ కేరళ మా తమిళనాడు పండిస్తారు. ఈ బియ్యం అనే రెడ్ కలర్ ఉంటుంది. ఇది డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక 2-3 నెలలు సీరియల్గా కంటిన్యూగా దీన్ని వాడడం వల్ల డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది. అండ్ దీంట్లో ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల రోజుకి ఒక పూట తినాలి, ఎందుకంటే ఈ డైజెస్ట్ కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో నేను ఆరెస్ట్ మిషన్ తోటి ఎందుకు వస్తలేను అంటే, మిషన్ తోటి వస్తే అందులో ఉన్న కెమికల్ అడ్లు, దొడ్డు కానీ సన్నపడ్లు కలిసిపోతాయి. కంప్లీట్లీ మన ఆర్గానిక్ కాబట్టి చేతితోటే కోసి చేతితోటి దులిపి చేతితోటే అడ్లు అనేది పట్టించడం జరుగుతుంది. కాబట్టి అందుకే ఆరెస్ట్ తోటి కోపించడం లేదు. ఆరెస్ట్ తోటి కోపిస్తే దొడ్లు అడ్లు, సన్నపడ్లు, కెమికల్ అడ్లు అలా మిక్స్ అయిపోతాయి కాబట్టి. సో అందుకే కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి చేతితోటి కోపించి చేతితోటి దులిపిస్తున్నా. సో మీరు కూడా పండియాలనుకుంటే అంటే తక్కువలో వండించుకొని, మీ ఇంటి మందం తిండి మందం వండించుకొని చేతితోటి కోపించుకొని చేతితో దులిపించుకొని అట్లా మంచి బెనిఫిట్స్, మంచి దిగుబడి అయితే వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.